గలనన్న నిశ్చయత మీలో ఎంతమందికి ఉంది? అంటే ఎంతమంది మారు మనస్సు పొందారు, ఎంతమంది రక్షణ పొందారు? అర్థమైందా? ఎంతమంది రక్షణ పొందారు, ఎంతమంది మారు మనస్సు పొందారు, ఎంతమంది లోక ఆచారాలను విడిచి ప్రభువుని వెంబడిస్తున్నారు, ఎంతమంది ప్రభు పైన ఆనుకుంటూ అబద్ధాలు మాట్లాడకుండా, పాపపు జోలికి వెళ్ళకుండా, చిన్న చిన్న అబద్ధాలు మాట్లాడుతాను. ఏమ్మా గుడికి రాలేదంటే, అయ్యగారండి కాళ్ళు లేపండి చాలు, దేవుని రాజ్యం పోగొట్టుకోవడానికి చాలు, ఒక్క అబద్ధం చాలు. ఒక్క అబద్ధానికి మళ్ళీ 100 అబద్ధాలు లింకు. అయ్యగారికి చెప్తావు, మళ్ళీ ఇంటి పక్కన సహోదరికి కూడా చెప్తావు, నీ తోటి విశ్వాసికి కూడా చెప్తావు. ఒకవేళ అయ్యగారు ఫోన్ చేసి నిన్ను అడిగారు అనుకో, ఏమ్మా ఆవిడ ఎక్కడుంది, రాలేదు కదా నేను గుడ్డుకుంటే, ఆవిడ చెప్పమంటుంది నీకు. అయ్యగారు ఫోన్ చేసి అడిగితే ఖచ్చితంగా నువ్వు కూడా ఏం చెప్పాలా? నాకు కాలు నొప్పి అని చెప్పే. జాగ్రత్త, చాలు. చిన్న అబద్ధం, ఎంట్రన్స్ ఏమి ఉండదండి పరలోకానికి. చెప్పండి, ఇప్పుడు ఎంతమంది మనం చనిపోతే మీరు యథార్థంగా ప్రభు సన్నిధిలో ఒప్పుకుంటూ ఒక మాట చెప్పండి. ఎంతమంది ప్రభు పిలుచుకుంటే నేను నేరుగా నా ప్రభువు దగ్గరకు వెళ్ళగలను? కుడి హస్తం ఎత్తండి, ఇప్పుడు ఎత్తండి. దేవునికి స్తోత్రం. ఎంతమంది మారు మనస్సు పొందారు? మీ కుడి హస్తం ఎత్తండి. మారు మనసు అంతే చెప్పానుగా, చెయ్యొద్దు ఊరికనే. ఒకసారి బాగా పరీక్ష చేసుకోండి. అబద్ధాలు మాట్లాడకూడదు, ప్రభు కొరకు క్షణక్షణం బ్రతుకుతూ భయంతో బ్రతకాలి, దేవుడు చెప్పింది చెయ్యాలి. మన చూపు సరిగా ఉందా? మన మాట సరిగా ఉందా? మన నడవడిక సరిగా ఉందా? మన ఫోన్ పరిశుద్ధంగా ఉందా? మన చాటింగ్ పరిశుద్ధంగా ఉందా? మన మాటలు పరిశుద్ధంగా ఉన్నాయా? ఒంటరిగా ఉంటున్నప్పుడు మన బ్రతుకు ఎలాగుంది? ఇప్పుడు చెప్పండి, ఎంతమంది మారు మనసు పొందారు? మీరున్న స్థలంలో మీ కుడి హస్తం ఎత్తండి. బాప్తిసం తీసుకున్నారు కదా మీరందరూ? బాప్తిసం తీసుకుంటే చాలదండి, మరి ఇంకెప్పుడు మారు మనసు పొందుతాం? అసలు మనకే మారు మనసు లేదు, రేపు మన పిల్లల గతేంటి? ఎంత సిగ్గుకరమైన విషయం అంటే, ఎంత బాధాకరమైన విషయం అంటే, ఒక్కరు కూడా మనలో ఆ స్థితిలో లేము. అంటే ఒకవేళ అంత పరిశుద్ధంగా మనం బ్రతకలేము, కానీ చిన్న చిన్న లోపాలు ఉన్నప్పటికీ కూడా, అయ్యో నేను ఈ వాక్యం విన్నానే, దేవుడు నాతో ఇది మాట్లాడాడే, ఈ వాక్య ప్రకారం నేను నడుచుకుంటాను, కనీసం ఈ వాక్యాన్ని అనుసరించి నేను బ్రతుకుతానన్న ఆ జ్ఞానమైనా మనకుందా? చూడండి, ఒక మాట మీకు చూపిస్తాను. ద్వితీయోపదేశకాండంలో ఒక మాట మీకు జ్ఞాపకం చేసి నా యొక్క వాక్య భాగంలోనికి, దేవుడు నాకు ఇచ్చినటువంటి వాక్య భాగంలోనికి నేను వెళ్ళాలని ఆశపడుతూ ఉన్నాను. ద్వితీయోపదేశకాండము 29వ అధ్యాయము 29 ఎవరైనా తీస్తే త్వరగా చదవండి. ద్వితీయోపదేశకాండము పరిశుద్ధ గ్రంథం బాగా తీసి చూడండి, ఎందుకంటే వాక్యంలో ఉందో లేదో మీకు కూడా బాగా తెలియాల. ద్వితీయోపదేశకాండము 29 రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును. అయితే మనము ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనుసరించి నడుచుకొనున్నట్లు బయలుపరచబడినవి ఎల్లప్పుడూ మనవియు మన సంతతి వారివియు అగునని చెప్పుదురు. మీకు ఈ విషయం అర్థమైందో లేదో చూడండి. రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును. అయితే మనము ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనుసరించి నడుచుకున్నట్లు, అంటే నీకు నీ చెవికి ఏదైతే వినపడుతుందో దేవుని వాక్యము, దేవుని యొక్క ధర్మశాస్త్రము, దేవుని యొక్క నీతి, దేవుని యొక్క ఆజ్ఞలు, కట్టడలు నువ్వు ఏదైతే నేర్చుకుంటున్నావో, కనీసం వాటి నుండైనా నువ్వు నేర్చుకున్నట్లుగా నువ్వు వాటి ప్రకారం నువ్వు అనుసరించి బ్రతికితే చాలు అంటున్నాడు ప్రభు. అంటే మీకు అర్థమైందో లేదో, ప్రభు కొరకు మీరు ఒకవేళ తెలియకుండా కొన్ని పొరపాట్లు చేసినా దేవుడు వాటిని క్షమిస్తాడు. కానీ కొన్ని బట్టబయలైనటువంటి కొన్ని విషయాలు మనకు అర్థమవుతూ ఉంటాయి. వ్యభిచారం చేయకూడదని మనకు తెలుసు, దొంగతనం చేయకూడదని మనకి తెలుసు, అబద్ధాలు మాట్లాడకూడదని తెలుసు, మోహపు చూపు చూడకూడదని
తెలుసు. రహస్యంగా వేరే వ్యక్తులతో మాట్లాడకూడదని తెలుసు. పాపము జోలికి వెళ్ళకూడదని తెలుసు. కనీసం ఇవి చేస్తే దేవుడు నీకేమిస్తాడో తెలుసా? రక్షణ నిశ్చయత దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. నీవు చనిపోతే దేవుని రాజ్యానికి నీవు హక్కుదారురాలు అవుతావు, హక్కుదారుడు అవుతావు. నమ్మిన వారి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. రక్షణ చాలా ప్రాముఖ్యమైనది. రక్షణ చాలా ప్రాముఖ్యమైనది. అయితే ఈ యొక్క ఉపవాస కూడికలను అనుసరించి నేను ఒక మాటను మీకు జ్ఞాపకం చేసి దేవుని యొక్క సన్నిధిలో ఈ యొక్క వాక్య భాగాన్ని మీకు జ్ఞాపకం చేయాలని అనుకుంటున్నాను. ఇంతవరకు రక్షణ పొందలేదని, ఇంకా మారు మనసు పొందలేదని, మారు మనసు తగిన క్రియలు కనబడిపోతాయండి ఆటోమేటిక్గా. నువ్వు మారు మనసు పొందేవాలేదో నువ్వు చెప్పడం కాదు, మీ ఇంటి పక్క ఆవిడ చెప్తుంది. ఇక్కడ గుళ్ళో పాటలు పాడతాం, ఇక్కడ ఇంటికాడ బూతులు. ఇక్కడ గుళ్ళో పాటలు పాడతాం, ఇంటికాడ పిల్లల్ని శపిస్తాం. గుళ్ళో ఆరాధన చేస్తాం, ఇంటి దగ్గర ఏదో చేస్తాం. ఇక్కడ ప్రార్థన చేస్తాం, సాక్ష్యం చెప్తాం. ఇక్కడ ప్రభు కొరకు పరిచర్య చేస్తున్నావు, ప్రభు కొరకు నువ్వు అన్ని పనులు చేస్తున్నావు. చెయ్యి పని ఏది లేదు, అన్ని పనులు చేస్తున్నావు. భోజనాలు పెడుతున్నావు, ఆహారం పెడుతున్నావు, నువ్వు అన్ని పనులు చేస్తున్నావు. యవనస్తులు అయితే ఆ యొక్క వాయిద్యాలు వాయిస్తారు, సౌండ్ సిస్టమ్ చేస్తారు, అన్నీ చేస్తారు. మందిరంలో ఉన్నటువంటి భక్తి చూస్తే అనిపిస్తుంది, భక్తులంటే వీరండి బాబు అనిపిస్తుంది. భక్తి ఎక్కడ కనబడుతుందో తెలుసా? నీవు ఒంటరిగా ఉన్నప్పుడు కనబడుతుంది భక్తి. నీవు ఒంటరిగా ఉన్నప్పుడు నీ భక్తి ఏంటో అర్థమైపోతుంది. ఎందుకో తెలుసా? అప్పుడు వస్తాడు. అవ్వమ్మ గారి దగ్గరికి ఎలా వచ్చాడండి? అవ్వమ్మ ఏదేను తోటలో ఒంటరిగా భర్తను విడిచిపెట్టి వెళ్ళిందండి పాపం. అలా చూసొద్దాం ఒకసారి, ఒక అడుగు. భార్యలైన వారిలాగా జాగ్రత్తగా ఉండండి. ఎందుకు చెప్తున్నానో తెలుసా? నీ భర్తను కాదని, నీ భర్తకు తెలియకుండా నువ్వు ఏది చేసినా అపవాది శోధిస్తాడు, అపవాది నిన్ను ప్రలోభ పెడతాడు. అందుకే చెప్తున్నాను, కువైట్ కూడా చాలామందికి వెళ్ళొద్దనే చెప్తానండి. అరబ్ కంట్రీస్కి వెళ్ళాలనుకునేవారు ఇక్కడ చాలామంది ఉన్నారు. చాలామంది ఏం చెప్తారంటే కష్టపడటానికి వెళ్తున్నారు. కష్టపడటానికి వెళ్ళట్లేదండి. అక్కడ నిజంగా కష్టపడే వాళ్ళు బహు తక్కువ మంది, వేళ్ల మీదే ఉన్నారు. అక్కడ కష్టపడి పని చేస్తున్నారు. కొంతమంది ఇళ్లల్లో పని చేసుకుంటూ కువైటీస్ ఇచ్చినటువంటి ఆ వీసాల్లో నుండి వారు కువైట్కి వెళ్ళి చక్కగా పని చేసుకుంటూ నమ్మకంగా ఆ ఇంట్లోనే ఎన్ని సంవత్సరాలైనా కష్టపడి పని చేసుకుంటున్నారు. మరి కొంతమంది అయితే రిలీజ్ తీసుకొని బయటకు వచ్చి వారు చేసే వేషాలండి. అక్కడ ముసలమ్మలు కూడా యంగ్స్టార్లు అండి. అక్కడ ఎవరండి? ముసలమ్మలు కూడా యంగ్స్టార్లు. ఇక్కడ ఈవిడికి చెప్పులు వేసుకుంటాం రాదు, అక్కడ షూలు వేస్తుంది. ఇక్కడ ఏమీ రాదు, అక్కడ లిప్స్టిక్ వేస్తుంది. ఇక్కడ ఈవిడికి ఏమీ తెలియదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక ఆవిడ అలాగే అన్నదంట, కువైట్ వెళ్ళి వచ్చిందంట, 1 సంవత్సరమే వెళ్ళి వచ్చిన తర్వాత ఆ పొలం వైపు వెళ్తూ అన్నదంట, ఆ వరి ఆ పంటను చూసి అన్నదంట, ఏంటి గింజలు ఇవన్నీ ఏంటి? పెద్ద అఫీషియల్గా ఏంటి గింజలు? ఆహా, ఏం తెలియలేదా అంతకుముందు? అడుగుతుందంట. జాగ్రత్త. ఒంటరిగా ఉన్నప్పుడు మన భక్తి ఏంటో తెలుస్తుంది అన్నమాట. నేను నా జీవితాన్ని కాపాడుకొని నేను దేవుని సేవకురాలుగా మార్చిపట్టడానికి, చిన్నప్పుడు నేను మా ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్తే, మా పిల్లలందరం మా నాన్నగారు వాళ్ళు ఎప్పుడైనా తీసుకెళ్తే మమ్మల్ని అందరినీ, మా 3 పిల్లల్ని కూడా, నన్ను, మా తమ్ముడిని, మా చెల్లిని, మా 3 కూడా చాలా హీనంగా చూసేవారండి. ఎందుకో తెలుసా? మా తండ్రి సేవకుడని, మా తల్లి జాబ్ అయినప్పటికీ కూడా, ఉద్యోగస్తురాలైనప్పటికీ కూడా, సేవ చేస్తున్నప్పటికీ కూడా, సేవ అంటే చాలా చిన్న చూపు వాళ్ళకి. అంతేకాదు, మీరు పాస్టర్ గారి పిల్లలా ఏం చదువుతున్నారు? మీరు ఎలిమెంటరీ స్కూల్లో చదువుతున్నారా? 10th క్లాసా? మరి రేపు పొద్దున్న మీరు మెడిసిన్ రాయొచ్చు కదా, ఎగ్జామ్ రాయొచ్చు కదా, నువ్వు ఎంసెట్ రాయొచ్చు కదా, మెడిసిన్ చదవచ్చు కదా నువ్వు. మా తమ్ముడిని ఇంజనీరింగ్ చదివించండి, మా చెల్లిని ఇంజనీరింగ్ చదివించండి. మీరు చదివించుకోవట్లేకపోతున్నారేమో కానీ మీ పిల్లల్ని, మా పాప ఆ స్కూల్లో చదువుతుంది, మా చెల్లోళ్ళండి, మా పిన్ని వాళ్ళ పిల్లలు, మా పాప ఆ స్కూల్లో, మా అమ్మాయి ఇక్కడ, మా అబ్బాయి అక్కడ. ఇవ్వండి. వారిని చూస్తే మేము సిగ్గుపడేవాళ్ళం, కానీ మనసులో మా హృదయం ఎంతో చివుక్కుమనేది, చాలా బాధపడేవాళ్ళం. కానీ ఎవరైతే మమ్మల్ని హేళన చేశారో, ఎవరైతే మమ్మల్ని హీనంగా చూశారో వారందరూ కూడా, నా తండ్రి ఎదుట, నా తమ్ముడు ఎదుట కూడా నేను మీకు చెప్తున్నాను, వారందరి స్థితి కూడా నేలమట్టం అయిపోయింది. ఈ రోజున మేము అడుక్కున్నామే అనుకున్నారు ఒకప్పుడు. ఆ రోజుల్లో మేము పనికి మానోళ్ళు అనుకున్నారు మమ్మల్ని. ఆ రోజుల్లో మమ్మల్ని ఎందుకు పనికి రాకుండా మీరు చెడిపోతారన్నారు మమ్మల్ని. కానీ చెడిపోలా. ఏమయ్యాం? దేవుని సేవకురాలను అయ్యాను నేను. గొప్ప సేవకుడిని చేసుకున్నాను నేను. నా తమ్ముడు సేవకుడు,
నా తమ్ముని భార్య దేవుని సేవలో కొనసాగుతుంది, నా చెల్లి సేవలో కొనసాగుతుంది. చిన్న చిన్న పొరపాట్లు ఉన్నప్పటికీ కూడా దేవుడు మమ్మల్ని చెయ్యి విడిచిపెట్టకుండా ఆయన పిల్లలుగా ఉండడానికి, ఆయన మహిమగా ఉండడానికి దేవుడు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంచాడండి. ఒంటరిగా ఉన్నప్పుడు మన భక్తిని మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. యవనస్తులకు చెప్తున్నాను, యవన కాలం చాలా ప్రమాదమైంది. యవన కాలం చాలా ప్రమాదమైంది. యవనస్తులకి ఎప్పుడు కూడా లోకం ఫోనే, ఎంతసేపు ఫోనే. మందిరంలో ఫోను, అక్కడ ఫోను, ఇక్కడ ఫోను. అసలు నిద్రపోయి లెగిస్తే పొద్దున్నే కూడా ఏ దర్శనం అండి? ఫోన్ దర్శనమే. ఆ ఫోన్ దర్శనమే. దేవుని రాకడ బహు సమీపంగా ఉంది. రాబోయే కాలంలో దేవుని వాక్యాలను మనం జ్ఞాపకం చేసుకుంటే అసలు ఈ నెట్వర్క్స్ ఏం పని చేయవంట. అప్పుడు ఏమైపోతారో మరి, అప్పుడు ఏం చేస్తారో, ఫోన్లు ఎందులోనే దూకేస్తారేమో అప్పుడు, ఫోన్ లేకపోతే. పాపము చాలా భయంకరమైనది. రక్షణ పొందాల. నేడు అనబడు సమయం ఉండగానే మనం ప్రభు ఎదుట మనము రక్షణ పొందాల. ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి యొక్క సమయంలో యెషయా గ్రంథము 58వ అధ్యాయంలో దేవుడు ఉపవాసమును గురించి, మరి గత దినము యోవేలు ఆ యొక్క ప్రవక్తను గురించి, ఆ యొక్క ప్రవక్త ఆ యొక్క పత్రికలో నుండి రాయబడినటువంటి, ఆ యోవేలు గ్రంథము నుండి రాయబడినటువంటి ఆ యొక్క లేఖనాలను మరి దేవుని యొక్క సేవకులు చూపించారు. ఈ దినముకై ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము, దేవుడు నన్ను బలపరిచి విత్తమని దేవుని నాకు మాట్లాడినటువంటి వాక్య భాగము యెషయా 58లో ఆయన అంటున్నాడు. చూడండి, 58 మొదట్లో అంటాడు, తాళక బూర ఊదినట్లు చదువు, ఎలుగెత్తి బిగ్గరగా కేకలు వేయము, వారు చేసిన తిరుగుబాటును నా జనులకు తెలియజేయము, యాకోబు ఇంటి వారికి వారి పాపములను తెలియచేయము. ఇక్కడ ఏమంటాడు చూసారా? యెషయా 58. అందరూ కూడా బైబిల్ గ్రంథాలు తెరిచి, పరిశుద్ధ గ్రంథాలు తెరిచి నేరుగా చూడండి. అందులో అంటున్నాడు, తాళక బూర ఊదినట్లు ఎలుగెత్తి ఏం చేయమంటున్నాడు? బిగ్గరగా కేకలు వేయమంటున్నాడు. ఎవరికి చెప్తున్నాడు ఈ మాట తెలుసా? మీకు తెలియదు కాబట్టి చెప్తున్నాను. కొంతమంది వాక్యం చదివితే తెలుస్తుంది. అయితే మీకు తెలియని వారికి కూడా మీకు చెప్తున్నాను. చూడండి, ప్రవక్త అయిన యెషయా అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? ప్రభువే నా రక్షణ. ఈయన చాలా పెద్ద ప్రవక్త, యెషయా ప్రవక్త. ఈ ప్రవక్త అంటే ఒకప్పుడు పరిశుద్ధ గ్రంథము ఆ యొక్క ప్రవక్తల ద్వారా రాయబడక మునుపు, అంటే ఇశ్రాయేలీలు మరి గత కాలంలో ప్రారంభంలో ఏది ధ్యానం చేసేవారంటే ఈ యెషయా గ్రంథాన్ని ఒక చిన్న బైబిల్ అని కూడా అంటారు. ఎందుకంటే మొత్తం పరిశుద్ధ గ్రంథంలో ఎన్ని గ్రంథాలు ఉన్నాయండి? ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? 66. యెషయా గ్రంథంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 66 అధ్యాయాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఈ మాట అయినా చెప్పారు, చాలా సంతోషం. అయితే ఈ యెషయా ప్రవక్తతో ఎవరు మాట్లాడుతున్నాడంటే మీకు తెలియాలంటే యెషయా గ్రంథము 1వ అధ్యాయం తీస్తే అక్కడ మనకి వివరణ అర్థమవుతుంది. దాని తర్వాత 58లోనికి వద్దాం. యెషయా 1వ అధ్యాయము 1వ వచనంలోనే అక్కడ క్లియర్గా దేవుడు యెషయాకి దర్శనం ఇచ్చినటువంటి ఆ విధానాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. చూడండి, ఉజియా, యోతాము, ఆహాజు, హిజ్కియాయను యూదారాజుల దినములలో యూదాను గూర్చి యెరూషలేమును గూర్చి ఆమోజు కుమారుడగు యెషయాకు కలిగినటువంటి దర్శనం. ఈ యెషయా గ్రంథం అంతా కూడా ఈ యొక్క యెషయా ప్రవక్తకు దేవుడు అనుగ్రహిస్తున్నటువంటి దర్శనాన్ని ఇక్కడ ప్రకటన చేస్తున్నాడు. ఏంటండి? ఈ ప్రవక్త అయిన యెషయాకు ఏం కలుగుతుంది? దర్శనం కలుగుతుంది. ఎవరి గురించి? ఆ యొక్క యూదా రాజుల కాలంలో ఆ యొక్క యూదా దేశమును గురించి, ఆ యొక్క దేవుని ప్రజలను గురించి దేవుడు యెషయాకు దర్శనం ద్వారా దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు అన్నమాట. ఈ యొక్క యెషయా 58లో ఏమంటున్నాడంటే, తాళక బూర ఊదినట్లు బిగ్గరగా ఎలుగెత్తి కేకలు వేయము. తాళక బూర ఊదినట్లు. ఒక విషయాన్ని కొద్దిగా జ్ఞాపకం చేసుకుంటే, తాళక అనే మాటకు అర్థం ఏంటంటే, మనం చూడండి చాలా మన భాషలో మాట్లాడతాం కదా, బాగా అలసిపోయిన వ్యక్తుల్ని ఏమంటాం? కొంతసేపు మనం పిలిచి ఇలా రా బాబు ఇక్కడ కూర్చొని కొంతసేపు తాలుకో అంటారా? తెలుసా? తాళక అనే మాటకు అర్థం ఏంటి? ఆగమని కదండి. కొంతసేపు ఆగమని అంటే తాలుకో అంటే కొంతసేపు కూర్చో, రెస్ట్ తీసుకో,
కొంచెంసేపు అంటే కొంచెం తెలుగు పదం కష్టంగా ఉంటుంది అర్థం చేసుకోవటం. అయితే ఇక్కడ అంటున్నాడు, నువ్వు తాళక బోర ఊదినట్లు బిగ్గరగా ఎలుగెత్తి నీవు కేకలు వెయ్యి. దేవుడు యెషయా ప్రవక్తకి ఏమని మాట్లాడుతున్నాడంటే, ప్రవక్త అయిన యెషయాతో దేవుడు మాట్లాడుతున్నాడు, ఓ యెషయా నువ్వు అసలు ఆగొద్దు, నువ్వు అసలు ఎక్కడ కూడా విడిచిపెట్టొద్దు, నువ్వు ఒక క్షణము కూడా ఆగకుండా నువ్వేం చేస్తావో తెలుసా, తాళక నువ్వు బోర బిగ్గరగా ఊదుతూ ఎలుగెత్తి కేకలు వేసి ఆ ప్రజలకు చెప్పమంటున్నాడు. ఏమని కింద చూద్దాము. వారు చేసిన తిరుగుబాటును నా జనులకు, ఆ ప్రజలు చేస్తున్న తిరుగుబాటును యెషయా ప్రవక్తకి దర్శనంలో చూపిస్తుంటాడు. ఓ ప్రవక్త అయినటువంటి యెషయా, నువ్వు వెళ్ళి వారు చేస్తున్నటువంటి తిరుగుబాటును వారితో నువ్వు చెప్పమని చెప్తున్నాడు. ఇంకేమంటున్నాడు చూడండి, యాకోబు ఇంటి వారికి వారి పాపములను గూర్చి తెలియచేయము. అక్కడ వారు పాపం చేస్తున్నారు, వారి ఇంటి వారి పాపములను గూర్చి వారికి హెచ్చరిక చేయి, తెలియచేయి, వారి పాపములను గూర్చి తెలియచేయమన్నట్టు. అంటే ఆ ప్రజలకు తెలియచేయమంటాం కాదండి, దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు. అప్పుడు ఆ ప్రజలతో మాట్లాడిన దేవుడు ఇప్పుడు ఈ కాలమందు హెబ్రీ పత్రికలు అంటాడు, అప్పుడు ప్రవక్తల ద్వారా. మొదటి అధ్యాయంలో చూద్దాం, ఎందుకంటే ఇది మనకు అనిపిస్తుంది యెషయా ప్రవక్త ఇశ్రాయేలు ప్రజలకి, యూదా ప్రజలకి ఈ మాట రాస్తున్నాడేమో అనుకుంటే, చూద్దాం. హెబ్రీ పత్రికలో మొదటి అధ్యాయంలో మొదటి వచనంలోనే అక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది. పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు తన కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమార్ని సమస్తమునకు వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. చాలా ఇక్కడ అంటున్నాడు చూడండి, పూర్వకాలమందు అంటే ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభువారికి పూర్వము, యేసుక్రీస్తు ప్రభువారి తర్వాత కూడా. అయితే అక్కడ ఏమంటున్నాడంటే పూర్వము అంటే యేసుక్రీస్తు ప్రభువారి భూమి మీదకి రాకముందు ప్రవక్తల ద్వారాను ఆయన యొక్క పితరులతో మాట్లాడినటువంటి దేవుడు ఆయన. అయితే ఈ దినముల అంతమందు అంటే ఈ లోకంలోనికి పాపము ప్రవేశించిన తర్వాత ఆయన ప్రియ కుమారుని ఈ లోకానికి పంపించాడు. యేసుక్రీస్తు ప్రభువుని ఎందుకు పంపించాడో తెలుసా? అప్పుడు ప్రజలు మాట వినటం లేదు, వారిలోనికి పాపము ప్రవేశించింది. ఆ పాపం పోవాలంటే యేసుక్రీస్తు ప్రభువుని తన ప్రియమైన కుమారుని బలి అర్పణగా నిన్ను నన్ను ప్రేమించి ఈ భూమి మీదకి ఆయనను పంపించాడు. నశించిన దారిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుని లోకానికి పంపించాడు. అయితే ఇక్కడ అంటున్నాడు చూడండి, ఈ దినముల అంతమందు తన కుమారుని ద్వారా, యేసుక్రీస్తు ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ చూడండి యెషయా 58లో అదే అంటున్నాడు. అప్పుడు ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా వారితో మాట్లాడితే, ఈ దినమున దేవుడు మనతో ఆయన ప్రియమైన కుమారుని యేసుక్రీస్తు ద్వారాను దేవుని యొక్క పరిశుద్ధాత్మ ద్వారా సంఘమైన మనతో కూడా దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడో తెలుసా? మన యొక్క పాపములను గూర్చి ప్రవక్తల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకేమంటున్నాడు తెలుసా? మనము చేస్తున్న తిరుగుబాటును గురించి దేవుడు మాట్లాడమని ఇక్కడ దేవుడు మనకి చూపిస్తూ ఉన్నాడు. ఇక్కడ ఇంకేమంటున్నాడు చూద్దాము. తమ దేవుని న్యాయవిధిని విడవక నీతిని అనుసరించు వారైనట్టు అనుదినము వారు నా యొద్ద విచారణ చేయొచ్చు. అవునమ్మా, నా మార్గములను తెలుసుకొని నిత్య కనపరచుదురు. తమకు న్యాయమైన తీర్పులు తీర్చవలనని వారు అడుగుదురు. దేవుడు తమకు ప్రత్యక్షకుడు కావాలనని ఇచ్చేంతురు. ఇక్కడ ఈ ప్రజలు ఏం చేస్తారంటే, ఇప్పటి కాలంలో కూడా మనం కాలంలో కూడా ఈ ప్రజలు ఇలానే ఉన్నారు. అప్పుడు అలాగే ఉన్నారు, ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు. ఈ ప్రజలు ఏం చేస్తున్నారంటే తమ దేవుని న్యాయ విధిని విడువక వారు ఏం చేస్తున్నారు? దేవుని న్యాయ విధిని అంతా కూడా వారు నెరవేరుస్తూ ఉంటున్నారు. నీతిని కూడా అనుసరించువారైనట్టుగా నటిస్తున్నారు. ఇక్కడ అర్థమైందా మీకు? అంటే దేవుని న్యాయ విధిని మేము కూడా అనుసరిస్తున్నాము, దేవుని నీతిని మేము కూడా అనుసరిస్తున్నాము, మేము కూడా పాటలు పాడుతున్నాము, మేము కూడా దేవుని సన్నిధిలో పరిచర్య చేస్తున్నాము, మేము కూడా దేవుని ప్రవక్తలమే, మేము కూడా దేవుని పిల్లలమే, మేము కూడా దేవుని యొక్క పరిశుద్ధతలో నడుచుకుంటున్న వారమే అయినట్టుగా అన్నట్టుగా అనుదినము నా యొద్ద విచారణ చేయొచ్చు. మళ్ళీ ప్రార్థన కూడా మానట్లేదంటండి. దేవుని దగ్గర అనుదినము కూడా విచారణ చేస్తూ మళ్ళీ దేవుని గురించి కూడా తెలుసుకోవాలని ఆశ కనపరుస్తున్నారు. ఇంకేమంటున్నారు? తమకు న్యాయమైన తీర్పులు కావాలనని తీర్చవలనని వారు అడుగుతున్నారంట. వాళ్ళలో చూడండి, ఇది ఒక మాటలో చెప్పాలంటే వేషధారణ. ఏంటండి ఇది? వేషధారణ. అంటే ప్రభు దగ్గరికి వస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, పాటలు పాడుతున్నారు, దేవుని న్యాయ విధిని నెరవేరుస్తున్నారు,
చేస్తూ ఉన్నారు, అన్నీ చేస్తున్నారు. ఇంకా దేవుని మార్గాలను కూడా తెలుసుకోవాలనుకుంటున్నారు. నీ హృదయం మార్పు చెందకుండా దేవుని మార్గాలు నీకు ఎలా ప్రత్యక్షమవుతాయి? నీ హృదయం మార్పు చెందకుండా, నీ హృదయంలో ప్రభువుని నువ్వు ప్రత్యక్షపరచుకోకుండా, ప్రభువుని నువ్వు అంగీకరించకుండా, నీ హృదయంలో ప్రభువుని నువ్వు స్వీకరించకుండా, ప్రభువునే నీ హృదయంలో లేకుండా చేసుకొని, నా దేవా నాకు కనపడు 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 అంటే దేవుడు నీకు ఎలా ప్రత్యక్షమవుతాడు? అదే అడుగుతున్నారు ఇక్కడ ప్రజలు. మాకు కావాలి, నువ్వు కనపడాలి యేసయ్యా, నువ్వు కనపడాలి ప్రభువా, మీరు మాతో మాట్లాడండి. నటన, వేషధారణ. దేవుడు వేశ్యలకైనా పరలోక రాజ్యంలో ప్రవేశం ఉంది, కానీ వేషధారణకు ప్రవేశము లేదండి. వేషధారణ భయంకరమైనది. అంటే వేశ్యలకి మార్గం ఉంది. వాళ్ళు వ్యభిచారం చేసుకొని వారు ఎంత చేసినా వారికి చివరిలో దేవుడు రక్షణ ఇచ్చినప్పుడు వారికి ప్రవేశం ఇస్తాడంట దేవుడు. కానీ వేషధారణ అంటే వేశ్య పనిచేసే వాడికైనా విలువ ఉంది, కానీ దేవుని దృష్టిలో వేషధారణ భయంకరమైనది. ప్రార్థన చేస్తూ నీ హృదయంలో ఏదో పెట్టుకుంటే వేషధారణ. పాట పాడుతూ పాటకి అనుకూలమైన బ్రతుకు, పాట పాడినట్టుగా నీ బ్రతుకు లేకపోతే వేషధారణ. అందుకే చూడండి, ప్రసంగిలా అంటాడు, బుద్ధిహీనుల పాటలు దేవునికి అసహ్యం అంట. బుద్ధిహీనుల పాటలు వినుట కంటే జ్ఞానుల గద్దింపు వినుట మేలు అంటాడు. ఒకవేళ నువ్వు ఏదో దేవుని కొరకు నువ్వు పని చేస్తూ, దేవుని కొరకు ఏదో గొప్ప కార్యాలు చేస్తూ, దేవుని కొరకు ఏదో ఘనతను పొందాలని నీకు నచ్చినట్టుగా నువ్వు పైకి అన్ని పనులు చేయొచ్చు, కానీ నీ హృదయంలో దేవుడు లేకుండా, దేవుని కొరకు నువ్వు బ్రతకకుండా, నువ్వు ప్రభు కావాలని, ప్రభువుని చూడాలా, ప్రభువుని చూడాలా అని అనుకున్నావంటే అది నువ్వు కేవలం ఏం చేస్తున్నావు తెలుసా? వేషధారణ. వేషధారణ. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్పాలని ఆశపడుతున్నాను. మా పాస్టర్ గారు ఈ యొక్క విషయాన్ని ఎక్కువగా జ్ఞాపకం చేస్తూ ఉంటారు, వేషధారణ గురించి. కాకులు ఏం చేస్తాయండి? నల్లగా ఉంటాయి కదండి. ఎలా ఉంటాయండి? కాకులు తెల్లగా ఉంటాయా? కాకులు బాగా తెల్లగా ఉంటాయి. చెప్పండి, ఎలా ఉంటాయి కాకులు? నల్లగా ఉంటాయి. చెప్పాలి, మీ రెస్పాన్స్ నాకు కావాలమ్మా. ఏమ్మా, కాకులన్నీ కూడా చక్కగా రోజు ఎగురుకుంటూ ఆహారం కొరకు ప్రయాసపడుతూ, ఆహారం కొరకు తిరుగుతూ ఉంటాయి. కాకులకి చాలా ఐక్యత ఉంటాయండి. ఎక్కడైనా చచ్చిన మాంసం కనపడింది అనుకోండి, ఒక కాకి వెళ్ళి మిగతా కాకుల్ని అక్కడికి ఆగితే చాలు. మిగతా కాకులు ఎంత ఐక్యత అంటే, సంఘంలో 10 మంది ఉండడం కొట్టుకు చేస్తాం. 10 మంది ఉండడం కొట్టుకు చేస్తాం. సంఘం లోపల ఉన్నప్పుడు అందరూ ఎంత ఐక్యతో, అయ్య బాబా, చెల్లె, వదినే, అక్కే, బావే. మళ్ళీ పాస్టర్ గారికి రహస్యంగా ఫోన్ చేసినప్పుడు ఎప్పుడైనా పాస్టర్ గారితో మాట్లాడుతాం, ఆవిడ ఇలాగండి అయ్య గారు, ఈవిడ ఇలాగండి, ఆయన ఇలాగండి అయ్యా, ఈవిడ ఇలాగండి. కానీ నలుగురిలో కలిసినప్పుడు మాత్రం ఐక్యత. అబ్బా, ఇదే వేషధారణ. కాకులు తెలుసు కదండి, కాకులు ఆహారం పోగుబడితే చాలు ఆ కాకులన్నీ కూడా అక్కడికి చేరుకుంటాయి కదండి. అలాగే పావురాయిల గుంపు కూడా ఉందంట. పావురాయిల గుంపు ఉంది, ఈ కాకుల గుంపు కూడా ఉంది. అయితే ఒక రోజున ఈ కాకులు, ఇందులో ఒక కాకి అనుకుందంట, ఆ పావురాయిలను చూసి అనుకుందంట, అబ్బా, ఆ పావురాయి ఎంత తెల్లగా ఉంది, పావురాయిలు ఎంత బాగుంటాయండి, అందంగా ఉంటాయి కదా. ఆ పావురాయిని చూసి ఒక కాకి అనుకుందంట, ఈ ఆహారం తింటూ అయ్యో, ఆ యొక్క ఆ పావురంలా ఉంటే ఎంత బాగుండు, పావురం తెల్లని ఆ యొక్క ఆకారాన్ని కలిగి ఉందే, తెల్లని ఆ యొక్క ఏమంటారండి, ఆ ఈకలు, ఆ చక్కని ఆ స్వరూపాన్ని కలిగి ఉన్నాయి, అందంగా కూడా ఉంటాయండి. కాకి అంతా కూడా మీకు తెలుసు కదా ఎలా ఉంటుంది. ఆ కాకి ఆ రూపమే వేరు. ఆ పగలు చూస్తే రాత్రి కల్లోకి వచ్చేలా ఉంటుంది. కాకి రూపమే వేరు. అయితే ఆ పావురాయి చాలా అందంగా ఉండటం ఈ కాకి చూసి అనుకుందంట, అబ్బా, నేను కూడా ఆ పావురాయిల గుంపులో కలిసిపోవాలనుకుందంట. ఏమనుకుందండి? ఆ పావురాయిల గుంపులో కలిసిపోవాలనుకుందంట. అయితే ఇక్కడ మీకు ఒక విషయం అర్థం కావాలా. కానీ ఈ కాకేమో నల్లగా ఉంది, పాపం మనసులో చాలా చింతపడుతుంది. అయ్యో, నేను ఎలాగా దాంతో కలవాలనుకుంటున్నాను కానీ కలవలేకపోతున్నానే. అయితే పావురాయిలే తప్ప పావురాయి దేన్ని కూడా రానివ్వదు, వస్తే బతకనివ్వదు. ఎందుకంటే పావురాయి అది పరిశుద్ధమైనది, అది పవిత్రతకు సాదృశ్యం. పావురాయిలు ఎప్పుడు కూడా చాలా ప్రత్యేకంగా దూరంగా ఉంటాయి. కానీ ఈ కాకి వెళ్ళి పాప అందులో కానీ కూర్చుంది అనుకోండి, దీన్ని గెంటేస్తాయి, లేకపోతే ఏదో చేసేస్తాయి మొత్తం మీద. కానీ పావురాయిలు ఈ కాకిని రానివ్వు. అయితే ఈ కాకి, నల్ల కాకి చెడు ఆలోచన ఎక్కువ కదండి, దుష్టాలోచన ఎక్కువ కదా. దీనికి కుయుక్తి కూడా బాగా ఎక్కువండి కాకి. కానీ అదే కాకిని దేవుడు వాడుకున్నాడు, ఏలియాకి ఆహారం పంపించాడు.
ఇది మళ్ళీ వేరే సబ్జెక్ట్, తర్వాత చెప్తాను. అయితే ఈ కాకి అనుకుందంట, నేను దాంతో కలవాలంటే, ఆ పావురాయితో కలవాలంటే నేను కూడా దానిలాగానే తెల్లగా తయారై తప్పకుండా ఏదో ఒక రోజున ఆ యొక్క పావురాయిల గుంపులో నేను కలుస్తాను, ఆ పావురాయిలాగే నడుస్తాను, ఆ పావురాయిలాగే గంతులు వేస్తాను, ఆ పావురాయితో సంతోషంగా ఉంటానని చెప్పి అనుకుందంట. అప్పుడు ఈ కాకి ఏం చేసిందంట, వెళ్ళి చక్కగా సున్నం వేయించుకొని రంగు వేయించుకొని చక్కగా వచ్చిందంట. ఈ కాకి వచ్చి ఆ యొక్క పావురాయిల గుంపులోనికి చక్కగా వెళ్ళి ఆ పావురాయిలతో కలిసి చక్కగా తిరుగుతూ ఉందంట. కొంతకాలం బాగానే కొనసాగింది చక్కగా. ఈ పావురాయిలు గుర్తించలేకపోయి, ఎందుకంటే ఇవి కూడా నాకులాగానే ఉన్నాయని చెప్పి పాపం అమాయకంగా ఈ పావురాయిలు ఈ కాకిని పాపం ఆహ్వానించాయి. చక్కగా ఆ యొక్క కాకులతో, ఆ కాకి ఆ పావురాయిలతో కలిసి చక్కగా ఆహారం తింటుంది, సంతోషిస్తుంది. ఆ యొక్క నడక పావురాయిలాగే నడవడం ప్రారంభించింది. చూసారు ఇక్కడ ఎంత టెక్నికో, దీన్నే వేషధారణ. చక్కగా నడుస్తుంది. అసలు కాకినాడకి ఎలా ఉంటుందో తెలుసు కదా మనకి, కానీ పావురాయిలాగా నడవడం, పావురాయిలాగా అరవడం, పావురాయిలాగానే కూర్చోవటం, ఇవన్నీ చేస్తూ ఉందంట. అయితే ఎంతకాలం ఉంటుందండి నటన, ఎంతకాలం ఉంటుందండి పాపం. దీని నటన కూడా కొంతకాలానికి బట్టబయలైపోయే రోజు ఒక రోజు వచ్చింది. ఒకరోజు రానే వచ్చిందంట. ఏమొచ్చింది? వర్షం వచ్చిందంట. ఏమొచ్చిందండి? వర్షం వచ్చిందంట. ఆ వర్షంలో ఈ కాకి రంగంతా వెలిసిపోయిందంట. దీని బతుకంతా బయటపడిపోయిందంట. వేషధారుల బతుకు కూడా అలాగే ఉంటుందంట. నటించామనుకోండి, కాకిలాగే మన బతుకు అవుతుంది. అయితే ఇక్కడ దేవుని వాక్యంలో అంటున్నాడు చూడండి, వారు అంటున్నారంట, వారు దేవుణ్ణి నిజంగా వారి హృదయాల్లో ప్రతిష్ఠించుకోలేదంట. వారిని నిజంగా దేవునిగా వారు విశ్వసించట్లేదు. దేవునిగా ఆరాధన చేయకుండా ప్రభు మాకు కనపడు అంటూ కింద అంటున్నాడు చూడండి, 3వ వచనంలో అంటున్నాడు, మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు, మేము మా ప్రాణములను ఆయాసపరచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అంటున్నారంట. ఇంకేమంటున్నాడు చూడండి, మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారం చేయుదురు, మీ పనివారి చేత కఠినమైన పని చేయిస్తారంట. చూడండి, మనలో కూడా చాలాసార్లు మనం ఏం చేస్తామంటే ఉపవాసం ఉంటాం కానీ మన బ్రతుకు మార్చుకోం. దీన్నే వేషధారణ అని చెప్పాను కదండి. మన బ్రతుకు మారదు. అయ్యగారు ఉపవాస కూటాలు ప్రకటన చేశారంటే ఉపవాస కూటాలకి ఉపవాసం ఉండి వచ్చేస్తాం. కానీ వీళ్ళు అంటున్నారంటే చూడండి, మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు. మనలాంటి వాళ్ళే వీళ్ళు కూడా. అంటే మనలో అంటే అందరిలాంటి వారు కాదు. మనలో కొంతమంది నిజంగా ప్రభువుకు సమర్పణ చేసుకుని ప్రభు కొరకు ఉపవాసం ఉండి ప్రార్థించేవారు ఉంటారు. వారి కొరకు నేను మాట్లాడటం లేదు. కానీ ప్రభుని హృదయంలో ప్రతిష్ఠించుకోకుండా, ప్రభు నీలో లేకుండా ఉపవాసం ఉండి వీళ్ళు అంటున్నారంటే చూడండి, మేము ఉపవాసం ఉంటాం కదా, నీవెందుకు చూడవు. దేవునితో పొట్లాడుతున్నారు వీరు. నీవెందుకు చూడవు, మేము మా ప్రాణాలను ఆయాసపరచుకుంటున్నాం. ఎవడు పెట్టుకోమన్నాడు నేను ప్రాణాన్ని ఆయాసం? వీళ్ళు అంటున్నారు, మేము ప్రాణాలను ఆయాసపరచుకుంటున్నాం కదా, ఆకలితో ఉన్నాము కదా, ఆహారం లేకుండా ఉన్నాము కదా, నీళ్లు తాగకుండా ఉన్నాం కదా, మా ప్రాణాలని ఆయాసపరచుకుంటున్నాం. నీవెందుకు చూడవు. ఇంకేమంటున్నాడు చూడండి, మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారం చేయుదురు. మళ్ళీ ఏం చేస్తున్నారంటే వీళ్ళు ఉపవాస దినాన్న వ్యాపారం చేస్తున్నారంట. అబ్బబ్బబ్బా, ఏం భక్తులండి నిజంగా. ఇంకేమంటున్నాడు చూడండి, మీ పనివారి చేత కఠినమైన పని చేయిస్తూ ఉంటున్నారు. ఇంకేం చేస్తున్నారు, మీరు కలహపడుచు, వివాదము చేయించు, అన్యాయంగా గుద్దులాడుచు ఉపవాసం ఉంటున్నారంట. వీళ్ళు ఏం చేస్తున్నారంటండి, ఇంకాను ఉపవాస దినాన్ని ఏం చేస్తున్నారు వీళ్ళు, కలహపడుచు, వివాదము చేస్తూ, గుద్దులాడుచు, అన్యాయంగా గుద్దులాడుతూ దేవుని సన్నిధిలో ఏం చేస్తున్నారండి వీరు, ఉపవాసం ఉంటున్నారు. మనలో ఎంతమందికి శత్రువులు ఉన్నారు? మీరు చేతులు ఎత్తండి. నాకు శత్రువు ఉన్నాడండి అన్నవారు మీ కుడి హస్తం ఎత్తండి. ఉన్నారు? మీరు ఎత్తరు, నాకు తెలుసు. మీలో శత్రువులు చాలామంది ఉంటారు. దేవుని పిల్లలకు శత్రువులు ఉండొచ్చా? నేను రక్షణ పొందిన తర్వాత, నేను మారు మనసు పొందిన తర్వాత, ప్రభువుని విశ్వసించిన తర్వాత ముందు మా అత్తమ్మ గారి దగ్గరికి వెళ్ళి సమాధాన పడ్డాను, మా ఆడపడుచుల దగ్గరికి వెళ్ళి సమాధాన పడ్డాను. వారు నాకన్నా అనీతిమంతులో నాకు అవసరంలే. నేను రక్షణ పొందాను, సమాధాన పడ్డాను. శత్రువు అనేవాడు దేవుని పిల్లలకి ఉండకూడదు. చూడండి, ఎంతమంది మనలో ఉపవాసం ఉంటూ కలహపడుచు, ఇంట్లో కొట్లాడుచు, దెబ్బలాడుకుంటూ, అన్యాయంగా గుద్దుకుంటూ వీరు అదే ఉపవాసం చేస్తున్నారంట. ఈ ప్రజలు ఏం చేస్తున్నారంట, కలహపడుతున్నాడు. ఉపవాస దినాన్న కలహపడుతూనూ ఉపవాసం ఉంటే, దెబ్బలాడుకుంటూనూ ఉపవాసం ఉంటే, అన్యాయంగా గుద్దులాడుచు ఇంకేం చేస్తున్నారంటండి,
వివాదం అంటే లేనిపోని వివాదాలు పెట్టుకుంటూ వ్యర్థంగా వాదోపవాదాలు చేసుకుంటూ ఉపవాసం ఉంటున్నారంట. ఇంకేమంటున్నాడు, గుద్దులు ఆడుకుంటూ వీరు ఉపవాసం ఉంటున్నారు. ఇంకేమంటున్నాడు చూడండి, మీ కంఠధ్వని పరమున వినపడినట్లుగా మీరు ఇప్పుడు ఉపవాసం ఉండరు. అట్టి ఉపవాసం నాకు అనుకూలమా? మనుషుడు తన ప్రాణమును బాధపరచుకోవలసిన దినము అట్టిదేనా? దేవుడు అడుగుతున్నాడు. అసలు అలాంటి ఉపవాసం అది నాకు అనుకూలమా? ఇంకేమంటున్నాడంటే, మనుషుడు తన ప్రాణాన్ని ఆయాసపరుచుకునేది, ఆ బాధపరుచుకునేది, ఆ రీతిగానే మీరు ఉపవాసం ఉంటున్నారు. అటువంటి ఉపవాసము దేవుడికి ఇష్టమైనది కాదు. చూడండి, సరి చేసుకోండి. మనలో ఉపవాసం ఉంటూ ఒకవేళ వివాదాలు మనలో ఉంటే, లేకపోతే మన కుటుంబాల్లోనే మన శత్రువులుగా ఎవరినైతే ఏర్పాటు చేసుకున్నామో, కొంతమంది చూడండి భలే పెట్టుకుంటారండి, ఉత్తినే గొడవలు పెట్టుకుంటారు, ఉత్తినే దెబ్బలాట్లకు వెళ్ళిపోతారు, ఊరికనే గొడవలు పెట్టుకుంటారు. దేవుని పిల్లలు గయ్యాలీలా ఉండొచ్చండి? దేవుని పిల్లలు గొడవలు పెట్టుకోవచ్చా? దేవుని పిల్లలు విరోధ భావం పెట్టుకోవచ్చా? నువ్వు అలా ఈ దినాన్ని ఉపవాసం ఉండొస్తే నీ ఉపవాస ప్రార్థన దేవుడు ఇష్టపడడం లేదు. అలాంటి ఉపవాసం ఆయనకు అనుకూలమైనది కానే కాదు. ఉపవాస కూటమి అయిన తర్వాత ఎవరితోనైనా గొడవ పడితే నువ్వు వెళ్ళి సమాధానపడు. ఈ ఉపవాస ప్రార్థన అయిన తర్వాత ఎవరితోనైనా నువ్వు వివాదం పెట్టుకుంటే, అన్యాయంగా ఎవరి మీదైనా నువ్వు కొట్లాటకు వెళితే, నువ్వు వారితో సమాధాన పడితేనే నీ ఉపవాస ప్రార్థనకు దేవుడు దిగి వస్తాడు. లేకపోతే లేదు, నీ ప్రార్థన దేవుడికి అవసరంలా. ఎవరికి కావాలా? చాలామంది అంటూ ఉంటారు, ఎవరి కొరకమ్మ మీరు బ్రతుకుతున్నారంటే, నేను ప్రభు కొరకే. ఈ మాట చాలా తప్పండి. అంటే జస్ట్ రొటీన్గా మాట్లాడేస్తాం. ఇదంతా దేవుని కొరకే కదండి, మేము చేసేదంతా దేవుని కొరకే కదండి, దేవుని కొరకే మనం బ్రతుకుతున్నాం కదండి. అంటే నీవు నేను దేవుని కొరకు బ్రతకటం వల్ల దేవునికి ఏమైనా ఒక రూపాయి కలిసి వస్తుందా? కొన్ని కోట్లు ఏమైనా కలిసి వస్తున్నాయా? అసలు ప్రభు ఎందుకు వచ్చాడో ఈ లోకానికి అది మర్చిపోతామండి. అసలు ఎందుకు వచ్చాడు చెప్పనా? నీవు ఆయనలా బ్రతకాలని, ఆయన కొరకు కాదు. అక్కడ వింటున్నారా అందరూను? ఆయన కొరకు కాదు బ్రతకటం, ఆయన కొరకు అంటే ఏదో ఆయన్ని ఉద్ధరించినట్లుగా బ్రతకడానికి కాదు మనం ఉన్నది. ఆయన నిన్ను ఎందుకు పుట్టించుకున్నాడంటే, నువ్వు ఆయన ప్రజగా ఉండాలని, ఆయన బిడ్డగా ఉండాలని, ఆయనలా బ్రతకాలని. ఆయన ఎలాంటి స్వభావం కలిగినటువంటి వాడో తెలుసా దేవుడు? ఆయన ఎలాంటి స్వభావం కలిగినటువంటి వాడండి? ప్రేమా స్వరూపి. దేవుడు ఎవరండి? ప్రేమా స్వరూపి, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి కలిగిన వాడు, దయగలిగిన వాడు. ఆయన గొడవలకు వెళ్ళే దేవుడు కాదు, అరిచే దేవుడు కాదు, కేకలేసే దేవుడు కాదు, గుద్దులాడే దేవుడు కాదు. మన దేవుడు గొప్పోడని ఎట్టుకుంటాం, బోర్డు ఎట్టుకుంటాం, మనం దేవుని పిల్లలమే. కానీ మనం ఎంత దేవుని నామానికి అవమానం కలుగు చేస్తామంటే, పేరేమో దేవుని పేరు, బ్రతుకేమో అంత లోక సంబంధమైన బ్రతికే, అంత సాతానుగాడు బ్రతికే, అంత అపవాది బ్రతికే. కొన్నిసార్లు మాకు తెలుస్తూ ఉంటాయి. ఎలా ఉంటుందంటే, గుడిలో అన్నీ చేస్తాం, గుడిలో భక్తి పరుల్లానే ఉంటాం. ఇంటికి వెళ్తే అసలు ఈ ఆడవాళ్ళందరూ కూడా ఎక్కడ బట్ట బయలవుతారు చెప్పమంటారండి? కుళాయి దగ్గర వీళ్ళ రంగు అంతా బయటపడిపోద్ది. కుళాయి దగ్గర, బిందుల దగ్గర చూడాలా, నీళ్ళ పట్టుకునే దగ్గర వీళ్ళ రంగు అంతా, వీళ్ళ భక్తి అంతా బట్ట బయలైపోద్ది. అక్కడ వస్తాయండి. ఏంటి ఆ వాక్యాలన్నీ కూడా అక్కడ వస్తాయి అన్నమాట. ఇలాగే ఒక ఆవిడ పాపం నీళ్ళు పట్టుకుంటే ఆవిడ గుళ్ళో పాటలు పాడుతుందంట, గుళ్ళో పెద్దగా అరిచి ప్రార్థన చేస్తుందంట. ఉపవాసం ఉండి ముందుగానే వెళ్ళి ప్రభు సన్నిధిలో కూర్చొని ముందుగానే ఎంతో ఏడ్చి, అయ్యా నా భర్తను రక్షించు, నా వీధిలో వాళ్ళని రక్షించు, నా కుటుంబాన్ని రక్షించు అని ప్రార్థన చేస్తుందంట. పాపం అయ్యగారు ఒక రోజున వాళ్ళ పాస్టర్ గారు వెళ్ళకనే వెళ్ళారంట. ఎక్కడికి వెళ్ళారు? విజిటింగ్కి వెళ్ళారు. ఒకసారి చూసొద్దాం కదా పిల్లలు ఎలా ఉన్నారు అని చెప్పి, సంఘ బిడ్డల ఇంటికి వెళ్ళి వద్దామని చెప్పి బయలుదేరి వెళ్తే ఒక స్వరం వినపడుతుందంట. సంఘంలో పాట పాడిన స్వరము ఆవిడ బండబూతులు తిడుతుందంట. ఒక ఆవిడ్ని ఏం తిడుతుందండి? బండబూతులు. ఈ స్వరం ఎక్కడో విన్నట్టుందే అని ఆలోచన చేసుకుంటే ఆయన, అదిగో మన సంఘంలో పాట పాడే సహోదరే కదా అని చెప్పేసి ఆయన అనుకుంటూ నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు అయ్యగారిని చూడగానే అయ్యగారికి స్తోత్రం, దేవునికి స్తోత్రం అని మొదలుపెట్టిందంట ఆవిడ. అలా ఉంటుంది మన భక్తి. యాడోళ్ళ భక్తి అంతా ఎక్కడ బట్టబయలవుతుందండి? కుళాయి దగ్గర, రహస్యంగా ఎవరో లేనప్పుడు ఇంట్లో భర్త దగ్గర. మీ భర్తల్ని మిమ్మల్ని పక్కకు పెట్టి అడిగితే మీ బండారం అంతా బయటపడిపోద్ది. మన సాక్ష్యం మంచి సాక్ష్యమై ఉండాలండి.
ఎఫెసీ పత్రికలు అంటాడు, క్రీస్తు కొరకు మనం ఎలా ఉండాలంటే తీయొద్దు, అవసరం లేదు. క్రీస్తు కొరకు మనం ఎలా ఉండాలంటండి? పరిమళ వాసనగా. రక్షణ పొందిన తర్వాత ప్రభువుని అడిగాను, ప్రభువా, సామెతల గ్రంథం 31లో గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. ఆ యొక్క స్త్రీ పెందల కన్నే లేచిపోతుందంట, పెందల కన్నే తన భర్తకు ఆహారం సిద్ధపరుస్తుందంట, పెందల కన్నే తన కుటుంబాన్ని సంరక్షించుకుంటుందంట, పెందల కన్నే లేచి తన కుటుంబం కొరకు ప్రార్థన చేస్తుందంట. ఎంతమంది సోమరిపోతులైన స్త్రీలు మనలో ఉన్నారు? ఉదయకాలమే లేచి నువ్వు ప్రార్థన చేయకపోతే నీ కుటుంబానికి రక్షణ ఏది? ఎంత ఏడ్చేదాన్ని తెలుసండి. మీకు నా సాక్ష్యం చాలా తక్కువే. మా పాస్టర్ గారిని, మా అయ్యగారిని నేను బాధ పెట్టినటువంటి సంవత్సరాలు, వివాహమైన తర్వాత 7 సంవత్సరాలు ఆయన్ని బాధ పెట్టాను. ఎన్ని సంవత్సరాలండి? 7 సంవత్సరాలు. నా కోపం ఏంటో మా తమ్ముడికి తెలుసు, మా నాన్నగారికి తెలుసు, మా తల్లికి, మా ఇంట్లో వాళ్ళందరికీ తెలుసు. భయంకరమైన కోపిస్తుంది నేను. ఎంత కోపం అంటే, నా భర్త కొంచెం నల్లగా ఉంటారు, మీకు తెలుసు కదండి. ఆయన, నేను కొంచెం తెల్లగా ఉంటానని కొంచెం గర్వం నాకు. 7 సంవత్సరాలు ఆయనకు కఠినమైన శిక్ష వేశాను. నా భర్త 7 సంవత్సరాలు నా కాళ్ళ దగ్గర ప్రార్థన చేశాడు. 7 సంవత్సరాలు నా కాళ్ళ దగ్గర తెల్లవారుజామున 3 గంటలకు లేచి, ప్రభువా, నా భార్యను రక్షించు. నేను కువైట్కి వెళ్ళిన తర్వాత కూడా నా బ్రతుకు ఆ విధంగానే ఉంటున్నప్పుడు నా భర్త ప్రార్థన చేస్తుంటే, తెల్లవారుజామున నా కాళ్ళ మీద ఆయన కన్నీళ్లు పడుతున్నప్పుడు, నా పాదాల మీద ఆయన కన్నీళ్లు పడుతున్నప్పుడు ఒకసారి లేచి చూశాను. నాకు ఆయన ఏడుపు, ఆయన దుఃఖం, ఒక స్త్రీ ఎలా ఏడుస్తుందో, ఒకవేళ భర్త చనిపోయిన స్త్రీ ఎలా ఏడుస్తుందో, లేకపోతే ఒక కుటుంబంలో మరణం కలిగితే ఎంతగా దుఃఖిస్తారో అంతగా నా భర్త ఏడుస్తున్నప్పుడు ఆ దుఃఖాన్ని చూచి నాకు అనిపించింది, ఒకవేళ నా వల్లే ఈయన చనిపోతే రేపొద్దున్న నన్ను అందరూ అసహించుకుంటారు. అయ్యో, నా భర్త నా వల్ల చనిపోకూడదని ఒకలాంటి మార్పు నాలో కలిగింది. ప్రభువా, నా భర్తను నేను హింసించకుండా నీ కొరకు పరిమళ వాసనగా ఉండాలని. అయితే దేవుని ప్రణాళిక ఉంది. దేవుడు తన దాసురాలుగా నన్ను ఏర్పాటు చేసుకుంటానని దేవుడు నాతో మాట్లాడాడు. దేవుడు తన దాసురాలుగా నన్ను పిలుచుకున్నాడని మా తండ్రి గారి ద్వారా దేవుడు నాతో మాట్లాడినప్పుడు, ఆ యొక్క వాగ్దానాన్ని బట్టి దేవుడు నన్ను ఏం చేస్తాడో తెలుసా? నేను మారు మనసు పొంది, రక్షణ పొంది, మారు మనసు ఊరికనే రాదండి, మీకు కూడా చెప్తున్నాను నేను. చూడండి, మీరు మారు మనసు పొందాలంటే, ఇంకా మీ బ్రతుకులో దేవునికి మీకు అడ్డుగా ఇంకేమైనా ఉన్నాయంటే అవి తొలగిపోవాలంటే ఒకే ఒక ప్రార్థన. అదేంటో తెలుసా? ఉపవాస ప్రార్థన. నేను ఎన్ని దినాలు ఉన్నానో తెలుసా? 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాను. పగలు రాత్రి నేను ప్రభు సన్నిధిలో అసలు ఒక పూట కూడా ఉపవాసం చేయలేని స్థితి నాది. ఉద్యోగం చేస్తూ, కువైట్ దేశంలో నేను ఉద్యోగం చేస్తూ ప్రభు సన్నిధిలో నేను పగలు రాత్రి కేవలం లిక్విడ్స్ మాత్రమే తీసుకొని, మజ్జిగ తాగేదాన్ని, ఒక వాటర్ తీసుకునేదాన్ని. అవి తీసుకుని 40 దినాలు ప్రభువా, నేను సూర్యుడిని చూడకుండా, నేను రాత్రి అంటే ఏంటో తెలియకుండా 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాను. ఒకటే అడిగాను ప్రభుని, ప్రభువా, నాయనా, నేను బ్రతికితే నేను నీ కొరకు బ్రతకాలా? ఒకవేళ మార్పు లేకుండా నా బ్రతుకుంటే నన్ను తీసేసుకొని అడిగాను. ఉపవాసాలు చేస్తున్నప్పుడు ఎన్నో పోరాటాలు నాకు ఎదురైంది. ఉపవాసం ఉంటున్నప్పుడు నా బ్రతుకును మార్చమని దేవుని సన్నిధిలో నేను ఏడుస్తున్నప్పుడు నా శరీరం కృషించిపోయింది. నేను చనిపోయే స్థితికి వెళ్ళిపోయాను. నా భర్త నన్ను, ప్రాణం పోద్ది, నువ్వు చనిపోతావు, నువ్వు ఉపవాసం ఉండొద్దు, నువ్వు ఉపవాసాన్ని మానుకోమని చెప్పారు. నేను అన్నాను, చస్తే ఇలాగైనా చేస్తాను కానీ మార్పు లేని జీవితం నాకొద్దని ప్రభు సన్నిధిలో సమర్పణ చేసుకొని, అయితే నా సమర్పణ దేవునికి ఇష్టమైందేమో. దేవుడు అంటాడు కదా, ఎవడైనా నా కొరకు తన ప్రాణాన్ని ఒకవేళ పోగొట్టుకుంటే దానిని రక్షించుకుంటాడని దేవుని వాగ్దానం ఉంది కదా. దేవుడు నా యొక్క ఆశను చూశాడు. నా బిడ్డ నా కొరకు బ్రతకాలనుకుంటుంది, నా కొరకు ఆమె జీవించాలనుకుంటుంది, తను మార్పు చెందాలనుకుంటుంది, నా దాసురాలుగా మారాలని అనుకుంటుందని ప్రభు నన్ను చూచేయడమో
దేవుడు ఏం చేశాడో తెలుసా? 40 దినాలు ఎలా గడిచినాయో నాకే తెలియదండి. అద్భుతమైన రీతిలో 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థించిన తర్వాత దేవుడు నా రూపాన్ని మార్చాడు, నా నడక మార్చాడు, నా పడక మార్చాడు, నా చూపు మార్చాడు, నా ఆలోచన మార్చాడు. ప్రభు కొరకు పరిశుద్ధంగా బ్రతకడానికి ఒక సమర్పణ చేసుకున్నాను. ఇప్పుడు నేను దేవుని మహాకృపను బట్టి ఒంటరిగా ఉన్నప్పుడు కూడా ఇప్పటికీ కూడా నేను చాలా భయపడుతూ దేవుణ్ణి స్తుతిస్తూ నన్ను నేను కాపాడుకోవడానికి దేవుని వాక్యాన్ని ఎక్కువగా ధ్యానం చేస్తాను. మనం ఎంత భక్తులమైనా సరే ఒంటరిగా ఉన్నప్పుడు అపవాది మనల్ని ఏం చేస్తాడండి? శోధిస్తాడు, మనల్ని పాడు చేయాలని చూస్తాడు. సాతానుడు చాలా కుయుక్తిపరుడు. సాతాను మనల్ని ఏం చేస్తాడంటే మోసగిస్తాడు. మనం అనుకోవచ్చు, మేము భక్తులం అయిపోయాం కదా, మేము ప్రార్థన చేస్తున్నాం కదా, మేము వాక్యం చదువుతున్నాం కదా, మేము దేవుని సంఘంలో పరిచర్య చేస్తున్నాం కదా, మాకేం పర్లేదులే అనుకోవడానికి లేదు. నువ్వెంత భక్తుడివైనా అపవాది ఎవరిని ఏర్పాటు చేసుకుంటాడో తెలుసా? ఏర్పాటు చేయబడిన వారిని సహితము లాగివేస్తాడు. అందుకే కొరింథీ పత్రికలో అంటాడు, తాను నిలుచున్నానని తలంచువాడు పడిపోకుండా జాగ్రత్తగా చూచుకోమని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ వారు ఉపవాసం చేస్తారంట, గుద్దులాడుతూ అన్యాయంగా వారు గొడవలు పెట్టుకుంటూ వివాదాలు పెట్టుకుంటూ ఉపవాసం ఉంటున్నారంట. దేవుడు అంటున్నాడు, అటువంటి ఉపవాసం నాకు అంగీకారము కాదు, అలాంటి ఉపవాసం నాకు అనుకూలమా కానే కాదు. ఇంకేం చేస్తున్నారు చూడండి, వాళ్ళు దుర్మార్గులు అయితే అక్కడ అంటున్నాడు చూడండి, అలాంటి ఉపవాసం నాకు అవసరం లేదని చెప్తూ కింద ఏం చేయాలో చెప్తున్నాడు చూడండి. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు కాడిమాను మోకులు తీయుటయు బాధింపబడిన వారిని విడిపించుటయు ప్రతి కాడిని విరగొట్టుటయు నేను ఏర్పరచుకున్న ఉపవాసము కదా. నీ ఆహారము ఆకలిగొన్న వారికి పెట్టుటయు నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు దిక్కుమాలిన బీదలను ఇంట చేర్చుకొనుటయు వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. విన్నారా? దేవునికి ఇష్టమైన ఉపవాసం ఏంటో తెలుసా? ఎవరైతే పాపములో బంధించబడి ఉన్నారో, దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు కాడిమాను మోకులు తీయుటయు, ఎవరైతే పాప బంధకాల్లో చిక్కుకున్నారో వారిని విడిపించడం. ఎంతమంది ఈ యొక్క ఉపవాస ప్రార్థన కూడికలకు మీ ప్రక్కింటి వారిని, రక్షణ లేకుండా నశించిపోతున్న వారిని, పాప బంధకాలలో ఉన్నటువంటి వారిని ఎవరికైనా ప్రకటన చేశారా మీరు ఉపవాస కూటాలు ఉన్నాయని? ఎవరికైనా చెప్పి ప్రభు సన్నిధికి నడిపించారా? అది దేవునికి ఇష్టమైన ఉపవాసము. నీకు నువ్వుగా ఉపవాసం ఉండి ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తే కుదరదంట. ఆ ఉపవాసము దేవునికి ఇష్టమైనది కాదు. నీ హృదయంలో ప్రభుకి చోటు లేకుండా, ప్రభుని పట్ల నీకు గొప్ప విశ్వాసము లేకుండా, దేవుడు నిజంగా నీలో లేకుండా నువ్వు ఉపవాసం చేస్తే ఆ ఉపవాసం అవసరం లేదు ఆయనకి. దేవునికి ఇష్టమైన ఉపవాసం ఏంటో తెలుసా? ఎవరైతే దుర్మార్గుల చేత కట్టబడి ఉన్నారో, కాడిమాను మోకులు ఆ యొక్క చేత బంధించబడి ఉన్నటువంటి వారిని విడిపించాలంట. ఆ మోకులు తీటియు బాధించబడుతున్న వారిని విడిపించాలి. ఎప్పుడైనా ఈ యొక్క ఉపవాస ప్రార్థన కొడుకుల్లో ఎవరైనా బాధలో ఉన్న వారి దగ్గరికి వెళ్ళి, బాధపడుతున్న వారి దగ్గరికి వెళ్ళి, అమ్మ ప్రభు నీ కొరకు ఆయన శిలువలో మరణించాడు, ఆయన తిరిగి లేచాడు, దేవుని సన్నిధికి రా, సంఘంలో ఉపవాస కూటాలు జరుగుతున్నాయి, అక్కడ దేవుడు స్వస్థత ఇస్తాడు, నీకు విడుదల ఇస్తాడు, నీకు నెమ్మది ఇస్తాడు అని తీసుకొచ్చామా మనం? దేవుడు అంటున్నాడు, అటువంటి బాధింపబడిన వారిని ఏం చేయాలంటండి? విడిపించాలంట. ప్రభు సన్నిధికి తీసుకొని రావాలి. సాయంకాలం తీసుకొని రండి, రేపు ఉదయకాలం తీసుకొని రండి. అటువంటి వారిని వెతకండి. మీ వీధిలో ఎవరైనా కష్టంలో ఉన్నారా? మీ వీధిలో ఎవరైనా బంధకాల్లో చిక్కబడి ఉన్నారా? మీ వీధిలో ఎవరైనా ఇంకా ప్రభువుని తెలుసుకోకుండా ఉన్నారా? వారిని బ్రతిమలాడండి. అన్యజనులు అనేక మంది ఉన్నారు, వారికి చెప్పండి, అమ్మ నాతో ఒకసారి గుడికి వస్తావా? దేవుడు నీతో మాట్లాడతాడు, దేవుడు నిన్ను దర్శిస్తాడు, దేవుడు నీకున్నటువంటి కష్టం నుండి దేవుడు విడిపిస్తాడు. ఆయన నీ కొరకు సిలువలో మరణించాడు, నా కోసం ఒక్కసారి వస్తావని బతిమలాడారండి. ఎవరైనా బాధలో ఉంటే ఆ బాధను వారికి ఆ యొక్క తీర్చడానికి నీకు కలిగి ఉన్న దాంట్లో వారికి ఎప్పుడైనా ఏమైనా సహాయం చేస్తావా? అది దేవునికి ఇష్టమైనటువంటి ఉపవాసం అంట. మేము ఉపవాసం ఉన్నామని చెప్పి నువ్వు కడుపు మార్చుకుంటే అది ఉపవాసము కానే కాదు. నీ శరీరాన్ని కృషింపచేసుకుంటే అది ఉపవాసము కానే కాదు. ఎవరైతే పాపములో ఉన్నారో, ఎవరైతే బంధకాల్లో ఉన్నారో వారిని విడిపించడం కొరకు, వారి కొరకు నువ్వు ప్రార్థించేదానిగా ఉండాలి, ప్రార్థించేవాడిగా ఉండాలి, వారిని ప్రభు సన్నిధికి నడిపించేవాడిగా ఉండాలి. అది దేవునికి ఇష్టమైన ఉపవాసం. ఎవరైనా బాధలో ఉంటే వారిని నువ్వు ఓదార్చేదానిగా ఉండాలా, వారి కొరకు నువ్వు ప్రార్థన చేయాలా, సన్నిధికి నడిపించాలా, వారిని ఆదరించాలి.
అది ఉపవాసము. ఇంకేమంటున్నాడు చూడండి, ప్రతి కాడిని కూడా విరగగొట్టుటయు నేను ఏర్పరచుకున్న ఉపవాసము కదా. అందుకే అంటాడు కదా మత్తయి సువార్తలో అంటాడు, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. ఆయన కాడి ఎలాగుంటుందంటండి, నేను సాత్వికుడును దీన మనసు కలవాడను, ఆయన కాడి తేలికగాను సులువుగా ఉంటుందంటండి. దేవుని కాడి చాలా తేలికండి, అసలు ఆయన దగ్గరికి రారు, ఆయన కాడి క్రిందకు. చూడండి ఇక్కడ అంటున్నాడు కదా, ప్రతి కాడిని కూడా విరగగొట్టుటయు. ఈ లోకంలో పాపం అనే కాడి చాలా బరువైంది. పాపం చేసేవాడు ఎప్పుడు భయపడుతూనే ఉంటాడండి. మీకు తెలుసో లేదో, మీకు అనుభవాలు కూడా ఉంటాయి. పాపంలో ఉండేవాడికి వాడు ఎప్పుడు కూడా గుంటలు ఇలా చేత పట్టుకొని తిరుగుతూ ఉంటాడు. ఎందుకంటే వీడు ఎక్కడ తాగుతున్నాడో ఎప్పుడోకప్పుడు ఎవడి చేతికో చిక్కుతాడు. ఒకవేళ వ్యభిచార పాపంలో ఉన్నావా, ఎప్పుడోకప్పుడు ఎవడి చేతికో నీవు చిక్కుతావు. వాడి గుండెలు పోయే ప్రాణంలాగా ఇలాగా లటుకోమంటూ ఉంటాయండి. పాపం చేసేవాడు పైకి సింహంలా కనబడినా లోపల పిల్లివాడు పాపం చేసేవాడికి ధైర్యం ఉండదు. పాపం చేసేవాడు దొంగ నడక నడుస్తాడు. పాపంలో ఉన్నవాడు దేవుని సేవకులు ఎదురుగుండా వెళ్ళలేడు. పాపంలో ఉన్నవాడికి ఎప్పుడు కూడా హృదయంలో భయం ఉంటుంది. అయితే ఆ పాపాన్ని నేడు అనబడు సమయం ఉండగానే నువ్వు విడిచిపెడితే, ప్రభు నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు విడిచిపెడితే అది నీకెంతో ఆశీర్వాదం. ఇంకేమంటున్నాడు, అలాంటిదే కదా ప్రతి కాడిని విరగొట్టుట, ఇదే కదా నేను ఏర్పాటు చేసుకున్నటువంటి ఉపవాసము. ఇంకేం చేయాలి, నీ ఆహారం ఆకలి కొనిన వారికి పెట్టాలి. నీ ఉపవాసం ఉన్న ఆహారం ఎప్పుడైనా పేదవాడికి పిలిచి పెట్టావా? ఎప్పుడైనా ఒకవేళ బీదవారే లేదు ఈ రోజుల్లో అనుకుంటే నువ్వు ఉపవాసం ఉన్నటువంటి ఆ ధనాన్ని, ఆ ఖర్చుని ప్రభు పాదాల దగ్గర ఎప్పుడైనా పట్టుకొచ్చి పెట్టావా? మీరు అనుకోవచ్చు, అమ్మ ఉపవాసం ఉన్న ధనాన్ని మీరు పట్టుకొచ్చి పెట్టమంటున్నారంటే మీరు తింటానక పాస్టర్ గారు బాగా ఇంకో కారు కొనుక్కోమనా, లేకపోతే పాస్టర్ గారు ఇంకా బాగా తిని బలవమనా? మా స్వార్థం కొరకు కాదండి. నువ్వు పట్టుకొచ్చి పెట్టినటువంటి ఈ ధనానికి దేవుని రాజ్య సువార్త ప్రకటించబడుతుంది. మీకు అర్థమవుతుందా? ఉపవాసం ఉన్న ధనం ఎక్కడుండాలి? నీ ఆహారము ఆకలి కొనిన వారికి పెట్టుటంటే నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు దిక్కులేని పిల్లల్ని ఆదరించాలి, ఆహారం లేని వారికి ఆహారం పెట్టాలా. అంత మాత్రమే కాదు, నీ ఉపవాసం ఉన్న ఆ ఖర్చును నువ్వు ఎక్కడ పట్టుకొచ్చి పెట్టాలా? దైవ సన్నిధిలో పెట్టాలి. ఎందుకో తెలుసా, నేను ఉపవాసం ఉన్నానని కడుపు మార్చుకుంటే కుదరదు. ఇక్కడ దేవుని పని జరుగుతుంది, దేవుని రాజ్య సువార్త ప్రకటించబడుతుంది. అనేక ఆత్మల రక్షణార్థం దేవుని పరిచర్య జరుగుతున్నప్పుడు ఆ పరిచర్యకు వెనక ఎంతో ప్రయాసం ఉంటుంది. అయితే నువ్వు ఇచ్చేటువంటి ఆ ధనం ఏమవుతుందో తెలుసా, ఒక ఆత్మ రక్షించబడ్డానికి అది ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. నీ ఆహారం ఆకలి కొన్న వారికి పెట్టాలి, నీ రక్త సంబంధికి ముఖం తప్పించకుండా. కొంతమందికి అసలు అబ్బే ఆడబడుచుని అస్సలు చూడరండి, అసలు భర్త తరపు అసలు ఆడబడుచుని అస్సలు చూడరు, మరదలను అస్సలు చూడరు, తమ్ముడు భార్యను అస్సలు మొఖమంక చూడరు అస్సలు. ఇవి మళ్ళీ ఈవిడ ఎక్కడ గుళ్ళో పెద్ద ప్రార్థనా పర్రాలు. ఈవిడ ఆడబడుచుకు ముద్దెట్టదు, అత్తగారికి ముద్దెట్టదు, మరదలను చూడదు. ఎందుకంటే మరదలు మంచిది కాదండి, అసలు ప్రార్థన ఏమి ఉండదండి ఆవిడికి. ప్రార్థన లేకపోతే నువ్వు ప్రేమించు, దేవుని ప్రేమ నువ్వు చూపించు, ఆమె మారు మనసు పొందుతుంది. నేను అదే నేర్చుకున్నాను. నాకు కీడు చేసిన వారిని మరెక్కువగా ప్రేమిస్తాను. ఏం చేయాలండి? మరెక్కువగా ప్రేమించాలి. మా ఆడపడుచులు నాకు ఎన్నో కీడులు చేశారు. మా ఆడపడుచులే నన్ను రోడ్డుకు లాగాలని చూశారు. మా ఆడపడుచులని ఎక్కువ ప్రేమిస్తాను నేను. వారిని ఏమన్నా రక్షణ లేనప్పుడు ఒకసారి యుద్ధానికి వెళ్ళేదాన్ని, కానీ ఇప్పుడు నేనేమన్నాండి వారిని. ఎందుకో తెలుసా, ఎవరైతే మనకి ఎక్కువ కీడు చేస్తున్నారో వారిని ఎక్కువగా ఏం చేయాలా, మన గుండెల్లో పెట్టుకుని ఎక్కువగా వారిని ప్రేమించాలా. ప్రేమ తప్పక ఒక దినాన రక్షణ కలుగు చేస్తుంది. ప్రేమ అనేది చాలా శ్రేష్టమైనది. ప్రేమ అంటే మళ్ళీ లోక ప్రేమ అనుకుంటున్నారేమో, ఇది దేవుని ప్రేమ. దేవుని ప్రేమ శ్రేష్టమైనది, అది పవిత్రమైనది. దేవుని ప్రేమతో నువ్వు ప్రేమిస్తే ఆ ప్రేమ తప్పక రక్షణ కలుగు చేస్తుంది. ఆహారం ఆకలి కొన్న వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుంటుట. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా చాలా విషయాలు అక్కడ రాస్తూ దేవునికి ఇష్టమైన ఉపవాసం ఇవే అని చెప్తూ అని అంటూ ఒక మాట మీకు జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. చూడండి 8వ వచనం మధ్యలో చూడండి, అలాగున నీవు చేసిన ఎడల నీ వెలుగు వేకువ చుక్కవలే ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును, నీ నీతి నీ ముందర నడుచును. నీవు బాధింపబడిన వారిని నువ్వు వారిని ఆదరిస్తే, వారి కొరకు నువ్వు ప్రార్థిస్తే, వారిని ప్రభు సన్నిధికి నడిపిస్తే, ఆహారం లేని వారికి ఆహారం పట్టుకొచ్చి పెడితే, దేవుని సన్నిధిలో నీ యొక్క ఉపవాసం అనేటువంటి నీ ధనాన్ని ప్రభు సన్నిధిలో అర్పిస్తే, ఇంకా దిక్కులేని పిల్లలను నువ్వు ఆదరిస్తే,
బాధలో ఉన్నటువంటి వారిని నువ్వు ఆదరిస్తే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? అప్పుడు నీ వెలుగు ఎలా ఉంటుందంటండి? వేకువ చుక్క వలె ఉదయిస్తుందంట. నువ్వు ఉదయం లేవంగానే నీ వెలుగు ఎలా ఉంటుందంటండి? వేకువ చుక్క వలె ఉదయిస్తుందంట. ఇంకేం చేస్తుంది? నీ రోగం పోవాలంటే టెక్నిక్ ఇక్కడ ఉందండి. ఏంటండి? నీ రోగం, చాలామందికి రోగాలు ఉన్నాయి కదా, మీ రోగాలు పోవాలంటే వీళ్ళందరినీ బాధించబడిన వారిని మీరు చూడండి, పాప బంధకాల్లో ఉన్నటువంటి వారిని ప్రభు సన్నిధికి నడిపించండి, వారి కొరకు మీరు ప్రార్థన చేయండి, ప్రభుని మీరు హృదయంలో విశ్వసించండి, యథార్థంగా ప్రభుని మీరు ఆరాధించండి, యథార్థంగా ప్రభు సన్నిధిలో మీరు ఉపవాసం ఉండి ప్రార్థిస్తే దేవుడు అంటున్నాడు స్వస్థత నీకు శీఘ్రంగా లభిస్తుంది, నీ నీతి నీ ముందర నడుస్తుంది. ఇంకేమంటున్నాడు చూడండి, యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమును కావలి కాయును. అప్పుడు దేవుని యొక్క సైన్యము దిగివచ్చి నీకు కావలిగా ఉంటుంది. అప్పుడు నీవు పిలిస్తే, ఈ ముక్కతో నేను ముగిస్తాను, నేను ఈ మాటతో నేను ముగిస్తాను. అప్పుడు నువ్వు ప్రభు సన్నిధిలో నీ ఉపవాసం ఉండి ఉపవాస ప్రార్థనలు చేస్తున్నావు కదా ప్రభు సన్నిధిలో, దేవుడు అంటున్నాడు ఈ యొక్క దేవునికి ఇష్టమైన ఉపవాసం నువ్వు చేస్తూ అప్పుడు ప్రభువాని నువ్వు పిలిస్తే దేవుడు ఏమంటాడంటండి? యెహోవా నీకు ఉత్తరం ఇస్తాడు. ఏమిస్తాడంటండి? ఉత్తరం ఇస్తాడు. అంతవరకు నువ్వు అరిచి గగ్గోలు పెట్టినా, ఎంత గట్టిగా నువ్వు ప్రార్థన చేసినా నీ ప్రార్థన ఆయన చెవులకు వినపడదు. నీ ప్రార్థన అసహ్యం అవుతుంది ఆయనకి. అలాంటి ఉపవాసమే కాదు, అప్పుడు నువ్వు పిలిస్తే యెహోవా నీకు ఉత్తరం ఇస్తాడు. ఇంకా కింద వర్డ్ చూడండి, నీవు మొర్రపెట్టగా ఏమంటాడంటే ఆయన నేను ఉన్నాను అంటాడు. మీకు ఒక చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను. ఈ మధ్య కాలంగా దేవుని చిత్తమైతే సాయంకాలము మిగతా విషయాలు నేను మాట్లాడతాను, కానీ నేను ఈ మధ్య కాలంగా సంఘంలో 2 స్త్రీలు తిరుగుబాటు చేస్తారు, భయంకరమైన తిరుగుబాటు. ఎందుకు చేస్తున్నారంటే వారిద్దరూ కూడా అక్రమ సంబంధాలు కలిగి ప్రభు సన్నిధిలో, వారు దేవుని సన్నిధిలో వారు చాలా భయంకరమైనటువంటి స్థితిలో వారు ఉంటున్నప్పుడు దేవుని యొక్క సేవకులు వారి గత అనేక సంవత్సరాలుగా దేవుని వాక్యం వింటున్నారు, ఒకసారి రక్షించబడ్డారు, మరలా వెనక్కి లోకం వైపు చూసి మరలా అక్రమ సంబంధాలతో కొనసాగుతున్నప్పుడు తిరుగుబాటు చేస్తున్నారు. ప్రభు సన్నిధిలో నేను ఒకటే అడిగాను, ప్రభువా నేను ప్రతి మంగళవారం కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తానండి. నేను అనుకొని ఒకే ఒక్క వారం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తానండి. మొన్న మంగళవారమే వారు నా ఫోన్ నెంబర్ బ్లాక్ చేశారు, నాతో మాట్లాడట్లేదు సేవకురాలుగా. అంటే నేను గట్టిగా ఖండిస్తానని, బుద్ధి చెప్తున్నానని, వారి గురించి నేను ప్రార్థన చేస్తానని, వాళ్ళు హెచ్చరిస్తున్నానని నా నెంబరు మా పాస్టర్ గారిని కూడా దూరం పెట్టి వారు దేవునికి దూరంగా వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ప్రార్థన చేస్తే వాళ్ళ దగ్గర నుండి రిప్లై వచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు ఈ మాటకు మీకు చెప్తున్నానో తెలుసా? యథార్థమైన సన్నిధిలో నువ్వు యథార్థంగా ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తూ నీ హృదయాన్ని పవిత్రపరచుకొని ఆయన పరిశుద్ధుడు కనుక నీవును సమస్త ప్రవర్తనయందు పరిశుద్ధులుగా ఉంటూ నువ్వు ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తే ఆయన అంటున్నాడు అప్పుడు నీవు మొరపెట్టగా ఏం చేస్తాడంటే దేవుడు నేనున్నాను అని అంటాడంటే. నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన ప్రతిసారి కూడా నేను దేవుణ్ణి ఏదైతే అడుగుతానో దేవుడు నాకు వెంటనే రిప్లై ఇస్తాడండి. గల కారణం ఏంటో తెలుసా? ఆయన సన్నిధిలో ఒక చిన్న బిడ్డ వల్లే కన్నీరు కారుస్తాడండి, ఒక చిన్న పిల్లవలే నా ప్రభువా నా పాపాలు క్షమించండి, నా దోషం క్షమించు ప్రభువా, నేను నీ దాసురాలుగా నీ సన్నిధిలో ఈ విషయంలో నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభువా అని ప్రభు సన్నిధిలో నేను ప్రార్థన చేసినప్పుడు నా ప్రార్థనకి ఇన్స్టెంట్ రిప్లై ఎప్పుడు కూడా స్పాట్లో దేవుడు నాకు రిప్లై ఇస్తాడు. దేవుని యొక్క మహాకృప నా గొప్పతనం కాదు, కానీ దేవుని సన్నిధిలో నేను ఎప్పుడు మొరపెట్టినా నా మొరకు దేవుడు ప్రతిఫలం ఇస్తున్నాడు. ఈ మధ్యాహ్న కాలంలో దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నాడు. నీవు కూడా యథార్థమైన ప్రవర్తన కలిగి దేవునికి ఇష్టమైన ఉపవాసము చేస్తూ బాధించబడిన వారిని నువ్వు విడిపిస్తూ పాప బంధకాల్లో ఉన్నటువంటి వారిని ఇంకా బంధించబడినటువంటి వారిని దేవుని సన్నిధికి నడిపిస్తూ నీ కుటుంబ రక్షణ నిమిత్తమై నువ్వు భారము కలిగి పరిశుద్ధత పవిత్రత కలిగి ప్రభు కొరకు నువ్వు ప్రార్థిస్తే, అటువంటి ఉపవాసం నువ్వు చేస్తే దేవుడు నీవు ప్రార్థన చేస్తే కూడా నేనున్నాను అని పలికే దేవుడి మాటలు దీవించి తన వినికిడులో ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము, చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా ఒకసారి మోకరిద్దాము. ఒకసారి మోకరించి ప్రభు సన్నిధిలో చిన్న ప్రార్థన చేసుకుని, ప్రభువా ఆయన నువ్వు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభు. అందరం ఒకసారి మోకరిద్దాము, ప్రభు నడుదాం. యేసయ్యా వేషధారులుగా మేము ప్రార్థిస్తే మా ప్రార్థన మీరు ఆలకించిన నీ వాక్యం ద్వారా సెలవిస్తున్నారు. ఈ ప్రజలు అలాగే అంటున్నారు, మేము ఉపవాసం ఉంటున్నప్పుడు నువ్వెందుకు చూడవు, మా ప్రాణాలు ఆయాసపరుచుకుంటున్నాం ప్రభు నువ్వెందుకు చూడవని ప్రార్థిస్తున్నారు. కానీ వారి అటువంటి ఉపవాసము దేవునికి ఇష్టమైనది కాదంట. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మోకులు తీయటయు, బాధించబడిన వారిని విడిపించుటయు, నీ ఆహారం ఆకలిగా ఉన్న వారికి పెట్టి
నీ రక్త సంబంధికి ముఖం తప్పింపకుండా ప్రభు సన్నిధిలో నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు అంటున్నాడు, అప్పుడు నువ్వు పిలిస్తే నేను ఉత్తరం ఇస్తాను. అప్పుడు నీవు ప్రభువాని పిలిస్తే నేను నాను అంటున్నాడు. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. అందరూ కూడా మోకరించి కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ప్రభువా, నువ్వు నాకు సహాయం చేయదండి అయ్యా. నేను కూడా యథార్థంగా నీ సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థించడానికి నీ కృప నాకు దయచేయండి ప్రభు అని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం. దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం. ఎందుకంటే అసలైనటువంటి ఉపవాసం ఏది అని యెషయా ప్రవక్త ద్వారా దేవుని సేవకురాలు దాసురాల ద్వారా దేవుడు మనతో మాట్లాడడం జరిగింది. అవును ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడు, నిజమే. ఒకవేళ ఇప్పటి వరకు మనం చేయాల్సినటువంటి ఉపవాసం సరైన క్రమంలో మనం చేయలేకపోయామేమో, ఒక పద్ధతిలో మనం చేయలేకపోయామేమో, ఆయనకి ఇష్టమైనదిగా మనం చేయలేకపోయామేమో, ఆయన ఏ విధముగా మన ఉపవాసాన్ని స్వీకరిస్తాడో మనకి తెలియక ఒకవేళ మనం ఏదో రకమైన ఉపవాసం మనం చేసి ఉండొచ్చు. కానీ దేవుడు ఈ దినం నీతో నాతో మనందరితో దేవుని యొక్క వాక్యం ద్వారా మాట్లాడిన రీతిగా, అవును ప్రభువా, నేను కాడిమాను మోకులను తీసివేయటానికి మీరు కృప చూపించండి, మాకు సహాయం చేయండి ప్రభువా. రక్షణ లేని అనేక మంది లోకంలో ఉన్నారు. మొదటిగా నా కుటుంబంలోనే అనేక మంది రక్షణ లేకుండా పోతూ ఉన్నారు ప్రభువా. ఏర్పాటు చేయబడినటువంటి ఈ దినంలో నేను ఈ కూటములలో నా కుటుంబ సభ్యులే లేకుండా రక్షణ లేకుండా పోతూ ఉన్నారు నాయన. అటువంటి వారిని రక్షించడానికి నాయన వేకువ చుక్కవలే నేను ఇవ్వాలి ప్రభువా. శీఘ్రముగా నీ స్వస్థత నేను పొందుకోవాలి ప్రభువా. అటువంటి కృప నాకు దయచేయండి ప్రభువా అని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. కృప కలిగిన దేవా, దయగలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. ఈ దినం మీరు నాతో మాతో అందరితో మీరు మాట్లాడినందుకు వందనాలు ప్రభువా. అవును ప్రభువా, ఇప్పటి వరకు ఉపవాసం అంటే మేము ఏదో అనుకున్నాం. ఒకవేళ ఉపవాసం అంటే మమ్మల్ని మేము బాధపరచుకోవడమే అని అనుకుంటూ ఉన్నాం. లేకపోతే మేము ఉపవాసం ఉండగా నీవు మా మనవిని ఎందుకు ఆలకించట్లేదని మేము మిమ్మల్ని నైనా క్వశ్చన్ చేసి ఉంటాం. కానీ ప్రభువా, అసలైనటువంటి ఉపవాసం, అసలైనటువంటి నైనా ప్రార్థన ఏ విధముగా ఉండాలో మీరు మాకు నాయన తెలియజేసినందుకు నీకు వందనాలు. ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డను మీ చేతులకు అప్పగిస్తున్నాం. ఈ రెండవ దినం ఉదయకాల సమయంలో బహుబలమైనటువంటి నీ వాక్కును నైనా నీ దాసురాలి ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటూ మరలా సాయంకాలం కూటంలో ప్రభా నిన్ను మహిమపరిచే వారముగా, నిన్ను ఘనపరిచే వారముగా మా హృదయాలను మరొక్కసారి తండ్రి ప్రభునైనా ప్రక్షాళన చేసుకొని నీ సన్నిధిలో మరలా నూతనమైన ఉజ్జీవం, నూతనమైన విశ్వాసముతో నేను ముందుకు సాగే భాగ్యము మీరు మాకు దయచేయండి. ఈ చిన్ని ప్రార్థన మీ పాద సన్నిధి చేర్చుకోమని నేను ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకుంటూ నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరి సమయంలో అందరం కూర్చుందామండి. మరి చాలా చక్కని వాక్య పరిచర్యను అందించినటువంటి